జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ దీనికి ఈ నెల 18వ తేదీ బుధవారం రోజు 9 గంటల నుంచి 3 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. దాని మేరకు నోటిఫికేషన్ విడుదల చేయడం, ఆ మేరకు నామినేషన్ స్క్రూటీ ప్రాసెస్, విత్డ్రా ప్రాసెస్ కూడా పూర్తి చేశారు. మొత్తం 40 అప్లికేషన్స్ దాఖలు కాగా నామినేషన్ల ఉపసంహరణ అనంతరం కేవలం 29 మంది సభ్యులు మాత్రమే బరిలో నిలిచారు. ఎస్సీ ఎస్టీ విభాగంలో 3 సభ్యులు పోటీ పడుతుండగా మహిళా విభాగంలో 5 సభ్యులు 2 పోస్టుల కోసం పోటీ పడుతున్నారు. అదేవిధంగా ఓపెన్ కేటగిరీలో 21 మంది 6 పోస్టుల కోసం పోటీ పడుతున్నారు. 18వ తేదీ బుధవారం రోజు ఉదయం 9 గంటల నుంచి 3 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ కూడా హౌసింగ్ సొసైటీ జూబ్లీ హిల్స్లోని జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో జరుగుతుంది. అయితే ప్యానల్ వైజ్గా చూసుకున్నట్టయితే మన ప్రోగ్రెసివ్ ప్యానల్ తరపున ఎస్సీ ఎస్టీ కోటాలో పీటర్ జెడ్డా పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఉమెన్స్ కోటాలో జమునా గారు, సీనియర్ జర్నలిస్ట్ నానలాటి పోటీ పడుతున్నారు. అదేవిధంగా యశోద, సీనియర్ జర్నలిస్ట్ ప్రెస్ క్లబ్లో మాజీ మెంబరు పోటీ పడుతున్నారు. అదేవిధంగా ఓపెన్ కేటగిరీలో చూసుకున్నట్టయితే 6 పోస్టులకు గాను డాక్టర్ నంద్యాల భూపాల్ రెడ్డి, సీరియల్ నెంబర్ 10, అడ్మిషన్ నెంబర్ 1980 ఉంగరం గుర్తు కేటాయించడం జరిగింది. ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి. అదేవిధంగా రెండవ వ్యక్తి వి వీరాంజనేయులు, ఈయన సీరియల్ నెంబర్ 15, అడ్మిషన్ నెంబర్ 969. వీరాంజనేయులకు సంబంధించి వాకింగ్ స్టిక్ చేతికర్ర గుర్తుపై ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి. అదేవిధంగా మూడవ అభ్యర్థి బి తిరుపతి, సీరియల్ నెంబర్ 6, అడ్మిషన్ నెంబర్ 1839. గ్యాస్ తంబ్లర్ గ్లాస్ గుర్తుపైన ఓటేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి. అదేవిధంగా నాలుగో అభ్యర్థి సివివి సత్య పెత్తిరాజు, సీరియల్ నెంబర్ 19, అడ్మిషన్ నెంబర్ 453. గుర్తు బాస్కెట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి. ఐదో అభ్యర్థి మీసా శ్రీనివాస్, ఈయన సీరియల్ నెంబర్ 12, అడ్మిషన్ నెంబర్ 1873. మీసా శ్రీనివాస్ గుర్తు సీజర్ కత్తెర గుర్తుపైన ఓటు వేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి. ఆరో అభ్యర్థి అల్లం సైదారెడ్డి పోటీ చేస్తున్నారు. డీజిల్ ఇంజన్ గుర్తుపైన ఓటు వేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి. నామినేషన్ ఉపసంహరణ తర్వాత ప్రచారాన్ని ఉధృతం చేశారు. ప్రోగ్రెసివ్ ప్యానల్ ముందంజలో ఉంది. అందరినీ కలుపుకోవడంలోనూ, అందరినీ కలుపుకొని ఇటు అలాటీసీకి నాన్ అలాటీసీకి కూడా న్యాయం చేసే విధంగా పోరాటం చేసి ఇన్లే ధ్యేయంగా సాధించాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి ప్రోగ్రెసివ్ ప్యానల్ పట్ల సభ్యులందరికీ కూడా ఒక ఉత్సాహం అయితే కనిపిస్తుంది. ఆ ఉత్సాహాన్ని మనం ఓట్ల రూపంలో చూడాల్సిన అవసరం ఉంది. ఈ ఎలక్షన్లు 3 రకాల బ్యాలెట్ పేపర్స్ ఉపయోగించడం జరిగింది. ఒకటి బ్లూ కలర్, అందులో ఎస్సీ ఎస్టీ కేటగిరీలో పోటీలో ఉన్నటువంటి 3 అభ్యర్థులు ఉంటారు. ఆ 3 అభ్యర్థుల పేరు ఇంగ్లీష్లో, తెలుగులో, తర్వాత అభ్యర్థి యొక్క చిహ్నం ఏదైతే గుర్తుందో ఆ గుర్తు కూడా వేయడం జరుగుతుంది. ఆ గుర్తు పైన స్వస్తిక్ గుర్తు వేసి మీరు ఓటు వేయాల్సి ఉంటుంది. తర్వాత రెండవ బ్యాలెట్ పేపర్ అయినటువంటి పింక్ కలర్లో ఉంటుంది. రెండవ బ్యాలెట్ పింక్ కలర్లో ఉంటుంది. ఇందులో మహిళా కేటగిరీలో ఉన్న అభ్యర్థులు ఉంటారు. 5 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇందులో ఇద్దరిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. వారికి ఇచ్చిన గుర్తు పైన స్వస్తిక్తో ఓటు వేయాల్సి ఉంటుంది. తర్వాత ఓపెన్ కేటగిరీలో మొత్తం 21 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ 21 అభ్యర్థుల పేర్లు కూడా తెలుగులో, ఇంగ్లీష్లో 2 విధాలుగా వస్తుంది. ఫోటో ఉంటుంది. అదే ఏదైతే ఉందో అభ్యర్థి యొక్క గుర్తు
ఏదైతే ఉన్నాయో గుర్తులు, ఉంగరం కానీ ఇంకోటి కానీ ఏదైనా ఆ గుర్తుల పైన మీరు ఓటు వేసి గెలిపించాల్సి ఉంటుంది. అయితే ఈ 21 మందిలో 6 పోటీ పడుతున్నారు. 6 అభ్యర్థులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా ఈ ఓపెన్ కేటగిరీలో 6 అభ్యర్థులు పోస్టులు ఉంటాయి. ఓపెన్ కేటగిరీలో 6 పోస్టులకు 21 మంది పోటీ పడుతున్నారు. ఈ 21 మంది నుంచి 6 మాత్రం ఓటేయాలి. ఏ ప్యానెల్ నుంచి అయినా సరే 6 అభ్యర్థులకు, అందులో ఒకటి, ఇందులో ఒకటా, ఇందులో రెండా, అందులో మొత్తం ప్యానెల్ మొత్తమా, అది మీ యొక్క అభ్యర్థి ఇష్టాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఆ రోజు అంటే బుధవారం రోజు ఉదయం 9 గంటల వరకు అక్కడ చేరుకొని జూబ్లీహిల్స్లోని హౌసింగ్ సొసైటీ ఆఫీసులో జరిగే పోలింగ్లో పాల్గొని భారీ ఎత్తున ఓట్లు వేయాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు.